నంది శివుడికి వాహనం ఎలా అయిందో మీకు తెలుసా? శిలాదుడు అనే మునికి పిల్లలు లేకపోవడంతో శివునికి కఠోర తపస్సు చేస్తాడు. అలా చాలా ఏళ్లు తపస్సు చేయడంతో శివుడు ప్రసన్నుడై నీకు కొన్ని రోజుల్లో ఒక పిల్లవాడు దొరుకుతాడని చెబుతాడు. చెప్పినట్టుగానే శిలాదుడు ఒక రోజు భూమిని దున్నుతుండగా ఒక చిన్న పిల్లవాడు దొరుకుతాడు. దాంతో ఆ పిల్లవాడికి నంది అని నామకరణం చేసి ఎంతో శ్రద్ధగా పెంచుకుంటాడు. ఒక రోజు శిలాదుడి ఇంటికి వరుణమిత్ర దేవతలు వస్తారు. వాళ్ళు నందిని చూసి మీ అబ్బాయికి దీర్ఘాయుష్యువు లేదు, త్వరలోనే చనిపోబోతున్నాడు అని చెబుతారు. ఈ విషయం విన్నాక శిలాదుడు బాధపడుతూ ఉంటాడు. దాంతో నంది ఆయుష్ కోసం శివుడికి తపస్సు చేయడం మొదలు పెడతాడు. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే శివుడిని చూసిన పరవశంలో దీర్ఘాయుష్కు బదులుగా ఎప్పటికీ మీతోనే ఉండిపోయేలా చేయండి అని కోరుతాడు. దానికి శివుడు సరే, ఇప్పుడు నా వాహనమైన ఎద్దు నాతో లేదు కాబట్టి నువ్వు నా వాహనంగా ఉంటావా అని అడుగుతాడు. దానికి నంది ఎంతో సంతోషంగా సరే అంటాడు. దాంతో శివుడు నందిని ఎద్దు రూపంలోకి మార్చి కైలాసంకి తీసుకువెళ్తాడు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి, హర హర మహాదేవ.